వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రోడ్ల విస్తరణ కోసం సొంతింటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మరోసారి చరిత్రకెక్కిన ఎమ్మెల్యే. కాకతీయ శాండ్బాక్స్ ఆధ్వర్యంలో ఘనంగా డెవలప్మెంట్ 2024 కార్యక్రమం. డిచ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి హాజరైన ఫౌండర్లు, సీఈఓలు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులపై దృష్టి సారించాలి. DLSA ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వీయ ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం. హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని స్వేరోస్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. సాలూరా మండలంలో స్వేరోస్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చిన్నపిల్లలందరూ బడిలోకే వెళ్ళాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా CIల బదిలీలు. 24 మంది CIలను బదిలీ చేస్తూ పోలీసు అధికారుల ఉత్తర్వులు జారీ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో BC స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని, గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించడంతో పాటు అంచనా వ్యయం ప్రతిపాదించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచామన్నారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు బంగారు పల్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీకి బయటకు వెళ్లిపోతుందన్నారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ను భరించాలంటే తమ వల్ల కాదని నితీష్ కుమార్ అంటున్నారన్నారు. కూటమికి నితీష్ కుమార్ కూడా బై బై చెప్పారని, బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ బొండిగా పిసికేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, బీఆర్ఎస్ను ఖతం చేయాలని బండి సంజయ్ అంటున్నాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుక, హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుక అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నేతలు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయిందన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారన్నారు. బిల్డప్ కోసం పథకాలు తెస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 51% పైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్ కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవగానే 2 ఎమ్మెల్సీలను ఖరారు చేశారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి మరోసారి ఓటు అడిగే హక్కు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు బాధపడి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారని, కేంద్ర మంత్రిగా ఒక్క పని చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూపాయి నిధులు కూడా కిషన్ రెడ్డి కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు దండగా అన్నారు. కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మోదీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒక్కటేనన్న కేటీఆర్ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందని,
ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని గెలిపించాల్సి ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీహిల్స్ లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీహిల్స్ లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న 24 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో పెద్ద మొత్తంలో సీఐలు బదిలీ అయ్యారు. 24 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఎస్బీ కామారెడ్డిలో పనిచేస్తున్న సంతోష్ కుమార్ ను సదాశివనగర్ కు బదిలీ చేశారు. అలాగే రామన్ ను సదాశివనగర్ నుండి ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎస్బీ నిర్మల్లో పనిచేస్తున్న రవీందర్ నాయక్ ను ఎల్లారెడ్డి సీఐగా బదిలీ చేశారు. ఎల్లారెడ్డి సీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిద్దిపేటలో పనిచేస్తున్న జగడం నరేష్ ను బిచ్కుందకి బదిలీ చేశారు. ప్రస్తుతం బిచ్కుంద సీఐగా పనిచేస్తున్న కృష్ణను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎస్బీ నిజామాబాద్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. చందర్ రాథోడ్ ట్రాఫిక్ సీఐను ఎస్బీ నిజామాబాద్ కు బదిలీ చేశారు. అలాగే ఐజీ కార్యాలయంలో సీఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లను ఎస్బీ నిజామాబాద్ కు బదిలీ చేశారు. కె ముత్యాలను ఎస్బీ నిజామాబాద్ నుండి ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. రవికుమార్ ను ఎస్హెచ్ఓ సిద్దిపేట నుండి ఆర్మూర్ ఎస్హెచ్ఓ కు బదిలీ చేశారు. సురేష్ బాబు ఆర్మూర్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న సురేష్ బాబును ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎస్బీ సిద్దిపేటలో పనిచేస్తున్న సురేందర్ ను దర్పల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే మల్లేష్ సిసి నిర్మల్ నుండి డిచ్పల్లికి బదిలీ చేశారు. డిచ్పల్లిలో పనిచేస్తున్న కృష్ణను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రేమ్ కుమార్ ను బోధన్ ఎస్హెచ్ఓ నుండి సిసిఎస్ నిజామాబాద్ కు బదిలీ చేశారు. సిసిహెచ్ నిజామాబాద్ లో పనిచేస్తున్న వీరయ్యను బోధన్ ఎస్హెచ్ఓకు బదిలీ చేశారు. ప్రస్తుతం బోధన్ రూరల్ సిఐగా ఉన్న శ్రీనివాసరాజు సిసిఆర్బి నిజామాబాద్ కు బదిలీ చేశారు. కోలా నరేష్ జైనద్ రూరల్ నుండి బోధన్ రూరల్ కు బదిలీ అయ్యారు. మనోజ్ కుమార్ సిసిఆర్బి నిజామాబాద్ నుండి ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. శ్రీధర్ రెడ్డి డీసీఆర్బి కామారెడ్డి నుండి ఆర్మూర్ రూరల్ కు బదిలీపై వెళ్లారు. ఆర్మూర్ రూరల్ నుండి గోవర్ధన్ రెడ్డి ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. సురేందర్ రెడ్డి సిసిఎస్ నిజామాబాద్ నుండి ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. పీసీఆర్ నిజామాబాద్ లో పనిచేస్తున్న వెంకటయ్య ఐజీ కార్యాలయానికి బదిలీ అయినట్లు ఐజీ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రోడ్డు విస్తరణలో తన సొంత ఇంటిని కూల్చివేసి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి, గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పుకు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. నేడు ఉదయం ఆర్ఎండ్బి మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండడంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి, గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు అధికారులు మాట్లాడుతూ చిన్నారులను బరిలో ఉంచేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలకు పురుషుడితో సమానంగా వేతనం చెల్లించేలా చూడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాలికలు పాడిన గీతాలు ఆహుతులను అలరింపచేశాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బాలికలు మహిళలందరూ స్వీయ రక్షణ పద్ధతులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రాలు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు మహిళలు శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారన్నారు. మహిళలు బాలికల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్నాయని, వాటి పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని హితవు పలికారు. ఏదైనా సంఘటన జరిగితే తమలో తాము కుమిలిపోకుండా తల్లిదండ్రులు, టీచర్ల దృష్టికి తేవాలని సూచించారు. సంబంధిత చట్టాలను అనుసరిస్తూ బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిపించేందుకు నిందితులకు శిక్ష పడేలా పోలీస్ న్యాయ వ్యవస్థలు కృషి చేస్తాయని, జిల్లా యంత్రాంగం తోడ్పాటును అందిస్తుందని భరోసా కల్పించారు. బయటకు చెబితే ఏమవుతుందో అనే భయం కారణంగా చాలామంది అవాంఛనీయ ఘటనల గురించి మిన్నకుండిపోతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని హితవు పలికారు. ఎవరైనా అనుచితంగా అమర్యాదకరంగా ప్రవర్తిస్తే అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. స్వీయ రక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన బాలికలకు నెల రోజుల పాటు కరాటేలో శిక్షణ ఇవ్వగా వారు ఈ సందర్భంగా ఆహుతుల ముందు కరాటే విన్యాసాలు అలవోకగా ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థినులను కలెక్టర్ అభినందిస్తూ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాలికలు, యువతులకు స్వీయ ఆత్మరక్షణ అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిందని, నెల రోజుల పాటు శిక్షణ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ చాండక్, జీసీఓడి లలిత, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా ఈరోజు ఏదైతే 1 hour ప్రోగ్రామ్ ఉందో అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత బాగా చేస్తారు అని. నిన్న డీజే మేడం గారు చెప్పారు అంటే 1 month ట్రైనింగ్ అని, బట్ 1 monthలో చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇది. సో ముఖ్యంగా ట్రైనర్ గారికి, అదేవిధంగా విద్యార్థులకు కూడా సో కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. సో ఇప్పుడు ఉన్న మీరందరికి కూడా విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు జిల్లా విద్యార్థులు చేపట్టి జిల్లా స్థాయిలో ప్రదర్శనకు ఎంపిక కావడానికి కృషి చేయాలని సూచించారు. 8 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 180 మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, సిపిఓ జయరాం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా భూగర్భ జలాల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అంబరాన్ని తాకిన సాంస్కృతిక ప్రదర్శనలు 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళాభారతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకలకు విద్యార్థులు చేసిన నృత్యాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు అతిథులను, ప్రజలను ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడాలంటూ జానపద గేయాలకు చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలతో కళాభారతి వేదిక దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కుటుంబ సభ్యులతో పాటు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ దంపతులు, జిల్లాధికారులు సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం ప్రారంభించిన అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. లండన్, కొలంబియా యూనివర్సిటీల్లో చదివే రోజుల్లో అంబేద్కర్ నివసించిన ఇండ్లు నేడు గొప్ప గ్రంథాలయాలుగా మారాయని గుర్తు చేశారు. విద్య ద్వారానే పేదలకు విముక్తి లభిస్తుందన్న ఆయన, విద్య లేకపోతే తాను కూడా పాలమూరు జిల్లాలోని తుంగభద్ర నది పక్కన కూలీ పనులు చేసుకుంటూ బతికేవాన్నని తెలిపారు. దేశంలో గుడులతో పాటు బడులు ఉండాలన్న ఆయన, బడులు ఖాళీగా ఉంటే జైళ్లన్నీ నిండుగా ఉంటాయన్నారు. యువత క్రమశిక్షణతో చదివితే అనేక అద్భుతాలు సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలు రూపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్పేరోస్ రాష్ట్ర నాయకులు సాయన్న, జిల్లా అధ్యక్షులు అవినాష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సింగాడే, పాండు, గ్రామస్తులు ఇల్తెపు శంకర్, బుద్దెరాజేశ్వర్, వెంకట్ పటేల్, గోవింద్ గౌడ్, రాజాగౌడ్, పార్టీ నాయకులు గంగాధర్, లింబూరి లక్ష్మణ్, సింగాడే సునీల్ తదితరులు పాల్గొన్నారు. నేను దాదాపుగా 4000 గ్రామాలు తిరిగిన తెలంగాణలో 12,000 గ్రామాలు ఉంటే 4000 తిరిగిన ఏ గ్రామంలో కూడా నాకు సాలూరు అంత గొప్పది ఎక్కడికి కనిపించింది. లైబ్రరీ అంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు. బిల్డింగు ఇంకొక గొప్ప బిల్డింగ్ అంటచ్చు, కానీ ఆ బిల్డింగ్ లోపల ఉండే పుస్తకాలు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ పై నిర్వహించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ జనవరి 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో మెజార్టీ సభ్యులు 24 మంది ఉండడంతో అవిశ్వాసం నెగ్గిందన్నారు. అధికారులు సైతం అవిశ్వాసం నెగ్గినట్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇన్ఛార్జి చైర్మన్గా వైస్ చైర్మన్ను నియమించడంలో, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు అధికారులను ఒత్తిళ్లకు లోను చేస్తున్నారని, అభివృద్ధిలో సహకరించాలని అధికారులకు ఒత్తిడి చేయడం సరికాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రాము, నర్సారెడ్డి, రమేష్, చక్రు, అతిక్, జహీర్ అలీ, ఇంతియాజ్, రెహమాన్, అయ్యప్ప శ్రీను, కాందేశ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రెండక్కలా మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి మా యొక్క బీఫంతో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ గారు మరి కాంగ్రెస్ వాళ్ళని ఆశ్రయించి అక్కడ ఉన్నటువంటి నేతలతో మరి కుమ్ముక్కై మరి యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీని, ఆర్మూర్ యొక్క ప్రజల్ని దెబ్బతీసే విధంగా ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీఓ గారు సక్రమంగా ఈ యొక్క ఓటు యొక్క ప్రక్రియను వారు నిర్వర్తించి మరి వారి యొక్క సరి అయినటువంటి లేఖను ఇక్కడ నుంచి ప్రభుత్వానికి పంపించారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గిందని మరి పంపించడం. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర క్రికెట్ టోర్నీ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నీని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్, రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంతని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ డి సాయిలు, కో కన్వీనర్ మల్లెపూల నర్సయ్య ఆధ్వర్యంలో 33వ నరేంద్ర స్మారక టోర్నీలో 4 జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్లో కెప్టెన్ పంచరెడ్డి శ్రీకాంత్ జట్టుపై ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంజు జట్టు గెలుపొందింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 33rd నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ శుభాభివందనాలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ప్రజెంట్ జనరేషన్ అండ్ స్పెషలీ ఎనీ ఫీల్డ్ యూ టేక్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి.
జాబ్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫిజికల్ టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ వీ ఆల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ ఓన్ హెల్త్ అండ్ ఇట్లాంటి ఆర్టీసీ సంస్థ పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా పరిష్కారం కోసం వీరికి ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో తమపై ఒత్తిడి, పనిభారం పెరిగిందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు అధికారులు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సిబ్బందిపై వీరు ఒత్తిడి తీసుకువస్తున్నారు. డ్రైవర్ల విషయానికి వస్తే కేఎంపీఎల్ సాధించాలంటూ, అలాగే కండక్టర్లపై ఆదాయం తీసుకురావాలంటూ ప్రెషర్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రయాణికుల సంఖ్య, పండగలు, సాధారణ రోజుల్లో భిన్నంగా ఉంటుందని, ఒకే రకమైన ఆదాయం ఏ విధంగా తీసుకువస్తామని కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై ఒత్తిడి కారణంగా ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య సైతం పెరుగుతోంది. గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు పలువురు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. విధి నిర్వహణలో హార్ట్అటాక్ వంటివి వచ్చి బస్సులకు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ప్రారంభం నుంచి రీజియన్ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. పరిమితికి మించి బస్సులు కిక్కిరిసిపోతుండడంతో అటు పురుషులకు, మహిళలకు 0 టికెట్లను ఇచ్చే క్రమంలో తడబాటుకు గురవుతున్నారు. ఈ సమయంలో పొరపాట్లు జరుగుతుండడంతో అధికారులు వారిని మందలిస్తున్నా, అలాగే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో నిర్ణీత సమయానికి బస్సులు గమ్యస్థానాలకు చేరుకోవడం లేదు. కేఎంపీఎల్ సైతం సాధించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో డ్రైవర్లపై అధికారులు రుసరుసలాడుతున్నారు. ముఖ్యంగా బాన్స్వాడ, బోధన్ ఆర్టీసీ డిపోల్లో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వరకు మహిళలకు 0 టికెట్ ఇచ్చి ఆ తర్వాత మరో టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కండక్టర్లు పేర్కొంటున్నారు. ఒక్కోసారి పలువురు ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నేత ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కాంగ్రెస్ గెలుపుకు ముఖ్య పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నేత ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ చట్టసభల్లో అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని తెలిపారు. క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ అన్నారు. యువత ముందుకు వచ్చి ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం చాలా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని రాకాసీపేటలో గల శాంతినగర్ 12వ వార్డులో శాంతినగర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను మున్సిపల్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా యువకులు కమిషనర్ను పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం టాస్ వేసి టీంలను ఎంపిక చేశారు. ముందుగా కమిషనర్ కమర్ అహ్మద్ బ్యాటింగ్ చేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని చైతన్యవంతులవ్వాలని యువతకు సూచించారు. క్రీడల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించి బోధన్ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ టోర్నమెంట్లో విన్నర్కు 22,000 రూపాయల 222 నగదు ప్రోత్సాహకం, రన్నర్కు 11,1111 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 1,111 రూపాయలు నగదు బహుమతులను అందజేసేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు సయ్యద్ మౌలానా అబ్దుల్ జబ్బార్, చింటూ, సూర్య, ఆమెర్, అజర్, అర్షద్, పవన్, మెహరాజ్, సోహెల్ తదితరులున్నారు. खुशी की बात है कि SNPL क्रिकेट जो शॉर्ट बाउंड्री टूर्नामेंट यहाँ के यूथ जो रखे हैं वार्ड नंबर 12 के फिटनेस के तौर पर हों या एंटरटेनमेंट के तौर पर हों और आपसी में हर कोई जो है आपस में मिलजुल कर ये जो खुशियाँ बांटने के लिए जो टूर्नामेंट रखा गया है बहुत काबिल मुबारकबाद है. मैं SNPL क्रिकेट నగర మాజీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం నాయకుడు ఎంఏ ఫైమ్ కాంగ్రెస్లో చేరారు. శనివారం గాంధీభవన్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన ఫైమ్ ఎంఐఎంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఎంఐఎంను వీడి కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. విశ్వ హిందూ పరిషత్ నగర సేవా ప్రముఖగా మిట్టపల్లి నరేష్ గౌడ్ నియామకమయ్యారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాగూర్ చేతుల మీదుగా బజరంగ్ దళ్ ఇందూర్ నగర సాహసం యోజక్
ఇందూర్ సురేష్ నియమించడం జరిగింది. మిట్టపల్లి నరేష్ గౌడ్కు విశ్వ హిందూ పరిషత్ నగర సేవా ప్రముఖ్, గాజులపేట్ బజరంగ్ దళ్ టోలీ సభ్యులు ఔదగిరి సుధీర్, మల్కాయి ప్రశాంత్, బాసొల్ల నికేష్, వినాయక్ నగర్ టోలీ సభ్యులు సాయి కిరణ్లకు నియమించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహ కార్యదర్శులు దాత్రిక రమేష్, అరుణ్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు కొడిమల శ్రీనివాస్, నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ తదితర బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు హాజరు కావాల్సి ఉండగా కేవలం 4 అధికారులతో 8 మంది ఎంపీటీసీలతో సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు. ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేయడానికి శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్దేశించిన పనుల్లో గ్రామాల్లో అవసరాలను గుర్తించి వాటికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు తయారు చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి గ్రామం నుండి నిధుల ఖర్చుకు ప్రతిపాదనలను తయారు చేయడానికి, పనులను గుర్తించడానికి అధికారులతో, ఎంపీటీసీలతో, సర్పంచ్లతో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా అధికారులు, సర్పంచ్లు సమావేశం పట్ల ఆసక్తి చూపలేదు. వివిధ శాఖల పరిధిలో గ్రామాల్లో ఏ పనులకు నిధులు అవసరమో అధికారుల ద్వారా సమావేశంలో ప్రతిపాదనలు తయారు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి విద్య, వైద్య, వ్యవసాయ శాఖ అధికారులు తప్ప మరే ఇతర శాఖల అధికారులు హాజరు కాలేదు. ఎంపీటీసీల సమక్షంలో కేవలం 3 శాఖల అధికారుల నుండి మాత్రమే ప్రతిపాదనలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎడపల్లి మండలానికి 15వ ఆర్థిక సంఘం నిధులు గత ఏడాది కంటే 50% పైగా తక్కువగా కేటాయించారన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా కష్టంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గ్రామాలకు అవసరం ఉన్నన్ని నిధులివ్వగా ఈ ప్రభుత్వ హయాంలో సగానికి తగ్గించిందన్నారు. దీంతో పాటు నిర్దేశించిన పనులే చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. మండలంలో ఉన్న రైతు వేదికలకు కాంపౌండ్ వాల్స్, ఐరన్ కిటికీలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ లేని చోట టాయిలెట్లు నిర్మించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్, మండల విద్యాశాఖ అధికారి రామారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, జానకంపేట ఎంపీటీసీ మంద సంజీవ్, ఎడపల్లి ఎంపీటీసీలు షేక్ జావిద్ బాబా శ్రవంతి, మనీషారెడ్డి, మంగల్పాడ్ ఎంపీటీసీ వనజ, టానాకలాన్ గ్రామ ఎంపీటీసీ బిల్లా సుమలత, జైతాపూర్ ఎంపీటీసీ బద్దొల్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. కేవలం 20 లక్షలు 19 లక్షల చిల్లర మాత్రమే మండల స్థాయి మండలంలో అన్ని విలేజ్లు పెట్టాలనేసి ఒక సర్క్యులేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. కొన్నిటికే పెట్టాలా, కొన్నిటికి పెట్టకూడదు, అగ్రికల్చర్ కొన్నిటికి, రైతుల కొన్నిటికి, ఈ విధంగా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఇంతకుముందులో అయితే మేము ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో, ఏ గ్రామంలో అయినా కానీ, ఏ వార్డులో అయినా కానీ, ఎక్కడ అత్యవసరమైన ఏదైనా ఉంటే స్పెషల్గా పోయి అక్కడ అవసరాలు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు కొంచెం అతి సగం. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలోని సయ్యద్ హజరత్ నత్తడు షావలి యొక్క ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉర్సులో భాగంగా దర్గాకు సందల్, చాదర్ పువ్వులు సమర్పించి సలాం తర్వాత ఫాతిహా నిర్వహించారు. గ్రామం నుండే కాకుండా వేరే గ్రామాల నుండి మరియు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉర్సు కార్యక్రమంలో గ్రామ మైనార్టీ కమిటీ సభ్యులు సయ్యద్ లతీఫ్, సయ్యద్ ఇస్మాయిల్, సయ్యద్ ఇసాక్, షేక్ నసీర్, సయ్యద్ ఆఫ్రిద్, మహమ్మద్ ఎజాజ్, గ్రామ పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో యాంటీ రేబిస్ టీకాలు పెంపుడు కుక్కలకు విధిగా వేయించుకోవాలని పశు వైద్యాధికారి బాబురావు కోరారు. 21 పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసినట్లు వెల్లడించారు. ఇతర కుక్కలు పెంపుడు కుక్కల దగ్గరికి వచ్చినా ఎటువంటి వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలని, పెంపుడు జంతువుల యాజమాన్యం తగు చర్యలు తీసుకుని టీకాలు వేయించాలని, రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ రాజారెడ్డి, వీడీసీ చైర్మన్ సంతోష్, వెటర్నరీ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని పీడీఎస్యు నగర సహాయ కార్యదర్శి వంశీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో హాస్టల్ ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు వెంటనే పెంచాలని, హాస్టల్స్కి పక్కా భవనాలు నిర్మించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు హాస్టల్ కమిటీ నాయకులు విజయ్, సతీష్, విష్ణు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
దమ్మన్నపేట్ గ్రామంలో సర్పంచ్ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దర్పల్లి మండల్ దమ్మన్నపేట్ గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాశేఖర్, పాఠశాల కమిటీ అధ్యక్షుడు అతుకుల శ్రీకాంత్, వీడీసీ సభ్యులు చైర్మన్ రాజేందర్, నల్ల శివరాజ్, హెచ్ఎం హై స్కూల్ అరుణ, హెచ్ఎం శ్రావణి, జ్యోతి, సుజాత తదితరులు పాల్గొని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఇంకా పేదలు ఉన్న భారతదేశాన్ని చూస్తున్నామని, కానీ ఇక నుంచి ఆ పేదరికం లేకుండా పల్లెలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందినట్లు, పట్టణాలు అభివృద్ధి చెందితే దేశమే అభివృద్ధి చెందినట్లు అవుతోందని, దేశానికి పెద్దన్నగా మోడీ మనకు దొరికాడని, నిన్న మొన్నటి వరకు మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వికసిత్ సంకల్ప యాత్ర అనే నినాదమిస్తూ ప్రతి అధికారి ఆ కార్యక్రమంలో పాల్గొని సమస్యలు ఏమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ నడిపించిన దర్పల్లి మండల అధికారులకు, అనధికారులకు, ప్రెస్ మిత్రులకు కృతజ్ఞతలంటూ తెలియజేశారు పాఠశాల కమిటీ అధ్యక్షుడు అతుకుల శ్రీకాంత్. సర్పంచ్ల మండల ఫోరం అధ్యక్షుడు కొండాశేఖర్ మాట్లాడుతూ, ఎవరు ఎన్ని పదవులు చేశామన్నది కాకుండా మన ఊరికి మనం ఎంత చేశామన్నదే ముఖ్యం కాబట్టి ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు చాలా ధన్యవాదాలని, ఇంతవరకు సాధించిన విజయాన్ని ఈ గ్రామ ప్రజలకు అంకితమంటూ మన గ్రామం అభివృద్ధి చెందాలనుకున్న వారు ఎవరైనా సరే మనం హక్కున చేర్చుకుందామని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం అరుణ, హెచ్ఎం శ్రావణి, జ్యోతి, సుజాత, శ్రీనివాస్, అనిల్, రమణారావు, రామచంద్ర, విజయలక్ష్మి, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రతి ఎన్నికల్లో దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు మారుతూ ఉంటారు. దీంతో ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వస్తాయని అమెరికా కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లార్బోన్ అన్నారు. డిచ్పల్లి మండల పరిధిలో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ శాండ్ బాక్స్ రూరల్ తో డెవలప్మెంట్ డైలాగ్ 6వ ఎడిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుండి కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు పాల్గొన్నారు. రెడ్ బర్డ్ సహ వ్యవస్థాపకులు మరియు కాకతీయ శాండ్ బాక్స్ సహ వ్యవస్థాపకులు ఫణీంద్ర సామా మోడరేట్గా వ్యవహరించారు. Good morning. So what do you do as a US consulate, or what does this US consulate in India do? We all know we get a visa, but other than that, what else does the consulate do, and what do you do personally, and why are you doing what you're doing? From a talk show to now bureaucrat. Thank you. So I actually. సెరీ మర్పిక్ వ్యవస్థాపకులు సిఓ వెంకట్ మట్టెల, వన్ హెల్త్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు రామ్నాన్ లక్ష్మీనారాయణ మరియు అమెరికా యూఎస్ కౌన్సిల్ జనరల్ హైదరాబాద్ జాన్ఫర్ లారెన్స్ మొదటి సెషన్లో పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. But it's through small grants that we do. We have USAID programs, for example, that are working on. There's a project that I really like not far from here called Trees Outside of Forests. We're working on better access for women in the workplace. Also, a lot of English language programs. We've seen that there's a need, and all of these contribute, I think, to these things in some small ways, but we haven't really put them into those 17 categories necessarily. And I come from a very small village, but went to Hyderabad for college and started my own company in the US. This is my second venture I'm running. And I am developing a supercomputing chip. That is, it's so surprisingly in the title for today's discussion, sustainability. My company's caption is Sustainable Compute Infrastructure. You might all know that ChatGPT, everybody uses it. But not many people know what happens behind it. When you ask for a question, the machine is trained with the megawatts of power and the millions of dollars it costs just to train one time the program. So supercomputing is super important, but it's also required to be done with a very low energy consumption. So my company does chips, designing supercomputing chips which consume less energy. That means it's related to the sustainability. I did not know this is almost like a marketing for my company. I was so excited when I saw that. Inspiring. Actually, you are the first TED speaker, not a TEDx speaker. You're the first TED speaker that I'm like shaking my hands with. So there'll be many in the crowd over there. Yeah, looking forward to that. So, like, what do you do? And why you do what you do? So that's an interesting question. So how many of you have ever taken an antibiotic? Raise your hands if you've taken an antibiotic. Teachers, nobody's taken antibiotics?
Antibiotics are the most prescribed drugs on the planet. Most prescribed drugs on the planet. We've only had them for about 80 years. But in the process of using it, we have destroyed their value because every time you use antibiotics, the bacteria become resistant to the antibiotics. And therefore we either have to change the antibiotics. So today the antibiotics that are being used are very different from the ones 30 years ago. They're also much more expensive. So a lot of my career has been around this one problem, which is on how you sustainably use antibiotics, because these save lives. Literally billions of lives have been saved in history because of having access to antibiotics in India, globally as well. Before that, if you had a bacterial infection, if you had even a small cut in your finger, if it became infected, you died. That was the outcome of it. I arrived at this. ఫరీంద్ర అడిగిన ప్రశ్నలతో పాటు అక్కడికి వచ్చిన ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు ప్యానెల్ సభ్యులు సమాధానం ఇచ్చారు. Why we should be sustainable? So that point is not brought out here, which I would like to bring here. Will eventually, and we are starting to hit limits in the world of physics, chemistry and biology and mathematics on all of this. At some point, you need to start looking at the need side and the... You talked about equating animal health with human health, right? I want to drive a Mercedes, and everybody's life ambition may be that there's not enough, ability of the planet to sustain that kind of a living for everybody in India to do that, even if you could afford it, right? So we know that not every Indian, if every Indian consumed the way that every person in the West did. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాకతీయ శాండ్బాక్స్ ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు వ్యవసాయ రంగంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని ఫణీంద్ర సామ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కో-ఫౌండర్ రాజురెడ్డి కాకతీయ శాండ్బాక్స్ 6వ ఎడిషన్ డెవలప్మెంట్ డైలాగ్ మార్గదర్శక వార్షిక సదస్సు ఏర్పాటు గురించి వివరించారు. Development dialogue is a session called a small segment called Dreams of No Boundaries. So these are people coming from the villages and have transformed their lives, and some of them creating jobs for others. So that's an example of bottom-up form of socio-economic development. Second is using an entrepreneurial mindset to address social challenges. As my mentor and the founder of the Sandbox ecosystem, Dr. Gururaj Deshpande likes to say. ఇంకా ఈ కార్యక్రమంలో రైతులు, విద్యార్థులు, వ్యవస్థాపకులు, ఎన్జిఓఎస్, కార్పొరేట్ సంస్థలు, అట్టడుగు స్థాయి అభ్యాసకులు, ప్రభావ పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలతో సహా విభిన్న వాటాదారులు డెవలప్మెంట్ డైలాగ్ ప్రత్యేకమైన కన్వర్జన్ పాయింట్స్గా పనిచేస్తుందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చింతలూరు చిన్ని కృష్ణుడు పండించిన వివిధ రకాల దేశీ వరి వంగడాలను ప్రదర్శనగా ఉంచారు. మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు, పిండి వంటకాలు తదితర షాపులను ఏర్పాటు చేశారు. ప్రగతి నిరోధకంగా ఉన్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ గణేష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పీడీఎస్యూ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరగబోయే నిరసన ర్యాలీ జయప్రదం చేయాలన్నారు. అలాగే ప్రగతి నిరోధకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల ఎంతో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్కూలు, కాలేజీల్లో స్కాలర్షిప్లు నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ఫిబ్రవరి 3న జరిగే ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, మేధావులు, ప్రగతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము పీడీఎస్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో విద్యార్థులకు సంబంధించిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్ లాంటివి ఎటువంటి ఇవ్వకుండా కేవలం కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ 2020 నూతన జాతీయ విద్యా విధానం ఉన్నది. దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రతి విధానాన్ని కూడా అక్కడి గ్రామాల్లో వివరించాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో గావ్ చెలో అభియాన్ భాగంగా బాసర మండలంలోని 10 గ్రామాలకు ఒక బీజేపీ కార్యకర్త ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యకర్త అక్కడి గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. ఆ గ్రామానికి వెళ్లేటటువంటి ఇన్ఛార్జ్ కార్యకర్త అక్కడ కేంద్ర ప్రభుత్వం
గత 10 సంవత్సరాల నుండి ఊహకు కూడా అందని అసాధారణ అభివృద్ధి సాధించడం జరిగింది. భారతదేశంలోని 7 లక్షల గ్రామాల్లో అన్ని బూతులు బీజేపీ కార్యకర్తలు అందరూ 24 గంటల పాటు అక్కడి గ్రామంలో సమయం కేటాయించాలి. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, అంతర్గత భద్రత, సంస్కృతి, విదేశాల్లోనూ మన భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రతి విధానాన్ని కూడా అక్కడి గ్రామంలో వివరించాలి. ఈ కార్యక్రమంలో బాసర మండల మాజీ సర్పంచ్ సతీష్ రావు, బాసర ఇన్ఛార్జ్ బీజేపీ అధ్యక్షులు గణేష్ పటేల్, సిహెచ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రోడ్ల విస్తరణ కోసం సొంతింటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మరోసారి చరిత్రకెక్కిన ఎమ్మెల్యే. కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో ఘనంగా డెవలప్మెంట్ 2024 కార్యక్రమం. డిచ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి హాజరైన ఫౌండర్లు, సీఈఓలు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులపై దృష్టి సారించాలి. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వీయ ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం. హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని స్వేరోస్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. సాలూరా మండలంలో స్వేరోస్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చిన్నపిల్లలందరూ బడిలోకే వెళ్ళాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా సీఐల బదిలీలు. 24 మంది సీఐలను బదిలీ చేస్తూ పోలీసు అధికారుల ఉత్తర్వులు జారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.